తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపోద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. మీకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పెడదాం చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా శిక్ష సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్ లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా వాస్తవాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని, అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రధానులు కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపోద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకులు పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఓర్చి ఎన్నో మాయమాటలకి లొంగకుంటా ప్రలాభాల్లో లొంగకుంటా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే ఓటర్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దానిలో అన్ని కుయుక్తులు అన్ని ఏదో చెప్తాం కదా, సామధానం బాధ దండోపాయం అన్ని ఉపయోగించారు. 1 కాదు 2 కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మర్చిపోయింది ఇలాంటివి. ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు?